ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఈ పొగాకు రైతులకి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి 3 రకాల గ్రేడ్లు కానివ్వండి, లేకపోతే ధర నిర్ణయించడం కానివ్వండి, ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు పొగాకు అనేది వాణిజ్య పంట అండి. అది ఎప్పుడు ఏ గవర్నమెంట్ కొనలా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొగాకు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని పత్తిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజనేయ గారు, అదే పొత్తూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా ఏలూరు సాంబశివరావు గారు, అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క పొగాకు రైతుల విషయంలో బాగా ప్రోత్సాహం చేసి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా కొనుగోలు కేంద్రాలని ప్రవేశపెట్టారు. పొగాకు బాగానే కొంటున్నారు. 3 గ్రేడ్లు 6,000, 9,000, 12,000. అదండి పరిస్థితి. అంటే గతంలో ఎప్పుడైనా ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇలాంటి లేదండి, గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదండి. ఇది తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ ద్వారాగా కొనుగోలు చేస్తున్నారు. వారికి మా కొండపాడు గ్రామం తరపున, కాకుమాన మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎన్ని ఎకరాలు వేసారు, అసలు ఏంటి పంట ఎట్లుంది ధర, మీరు అమ్మకాలు జరిపిన దానిలో గ్రేడ్లు ఎలా వచ్చినాయి? మేము అమ్మకాలు జరిపినట్లో 6,000, 9,000 ఉన్నాయండి. 12,000 కొన్ని పడ్డాయండి. ఎన్ని ఎకరాలు వేసారండి? మేము 5 ఎకరాలు వేసామండి. సో అంటే ఈ ప్రభుత్వం ఇంత చొరవ తీసుకుంటున్నా కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు లేకపోతే అవకాశ పేపర్లలోనో అసలు రోడ్డు మీద పోసేశారు, పొగాకు రైతులు రోడ్డును పడ్డారు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. అదన్నీ మొత్తం ఫేక్ ప్రచారం అండి, ఫేక్ ప్రచారం అదంతా, ఏం లేదండి. సో దాన్ని చూసి చాలా మంది రైతులు ఆందోళన పడే పరిస్థితి కూడా ఉంటుంది కదా సార్, అసలు బాధ్యత కూడా ఉండదంటారా? ఏం లేదండి, అదేం లేదండి. కొనుగోలు కేంద్రాల్లో బాగానే కొనుగోలు జరుగుతుంది. పెద్ద రైతులు అమ్ముకుంటున్నారు, చిన్న రైతులు అమ్ముకుంటున్నారు, కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి కొనుక్కు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు అడగలేదండి. ప్రైవేట్ వాళ్ళు ఎవరు రాలా అంతకుముందు మా దగ్గరికి. ఇప్పుడిప్పుడే కొంచెం ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంతమంది కొనుగోలు చేసుకుంటున్నారు. 3 రకాల గ్రేడ్లు కాకుండా ఇంకా ఏదైతే మిగిలిపోయి అది ఇంకా దాన్ని మాత్రం ఎరువుగా వాడే అవకాశం ఉంటుంది అంటున్నారు. అదంతా ఉత్తమ మాటలండి. 2,000కి కూడా 2,000కి 3,000కి కూడా కొనుక్కి వెళ్ళిపోతున్నారండి. ఇబ్బంది ఏం లేదు. అసలు బయట అంటూ వేస్ట్ కింద చాలా పోయటం అనేది జరిగేది ఏం లేదండి. ఇదంతా ఫేక్ ప్రచారం అదండి. సో చంద్రబాబు గారి చొరవ ఎలా ఉంది సార్? వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లేకపోతే ఈ మార్కెట్ వాళ్ళకి ముందుగానే వాళ్ళకి అధికారికంగా ఒక మాట చెప్పడం, మీరు కొనుగోలు జరపాల్సిందే ఇన్ని లక్షల టన్నులు అని చెప్పి ధర కూడా నిర్ణయించడం ఎలా అనిపిస్తుంది? రైతులకి బాగా ఈ హర్షం వ్యక్తం చేస్తున్నారండి రైతులందరూ. అంతకుముందు అడిగేవాళ్ళు లేడండి. పొగాకు పట్ట తీసి ఉరక చూసి వెళ్ళిపోవడమే కానీ రేటు అడిగినాడు లేడు. అసలు వచ్చి చూసింది కూడా లేదు దాఖలైతే. అది ఈ గవర్నమెంట్ గురించి, చంద్రబాబు గారి గురించి మా ఎమ్మెల్యే గారు లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరి గురించి మాత్రం రైతులు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్న ఎలా ఉంది ఈసారి పొగాకు అమ్మకాలు కానీ, కొనుగోలు పరిస్థితి కానీ? అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఎట్లున్నారు? మద్దతు ధర ఎలా ఉంది పరిస్థితి? మద్దతు ధర బాగానే ప్రకటించాడు. 12,000 అని 3 గ్రేడ్లుగా 9, 6 జరుగుతుంది. ఆయన పట్టించుకోకపోతే వాస్తవంగా పొగాకు రైతులు చాలా దెబ్బతినే వాళ్ళమే. మేము సన్నకారు రైతులు, నేను నాది కూడా కొద్దిగా ఉంది, ఇంకా మెసేజ్ కూడా ఎదురు చూస్తున్నాను. సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పట్టించుకోకపోతే చాలా ఇబ్బంది జరిగేది, చాలా మంది తేడా పడే అవకాశం ఉండేది. అట్లాంటిది ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఈ మార్పిడ్ వాళ్ళ ద్వారా మంచిగా కొనుగోలు అందరికి న్యాయంగా జరిగేటట్టుగా చేశాడు. దీంట్లో మటుకు ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కదా, రోడ్డు మీద ఎక్కడో పారేశారు, రైతులు అసలు పొగాకు రైతులు రోడ్డు మీద పడిపోయారు, అది అదేం లేదు. ఎంతవరకు వాస్తవం? అదేం లేదు కానీ చక్కగా ఆయన చెప్పినట్టుగా కొంటున్నారు, సక్రంగా తెచ్చుకుని క్రమంగా సీరియల్ ప్రకారం వస్తున్నారు, సక్రంగా జరుగుతుంది. నేనైతే 2 ఎకరాలు వేసానండి. 2 ఎకరాలు అయితే నా 20 క్వింటాలు ఉండయి. ఆ 20 క్వింటాల కోసం పేరు కోసం ఎదురు చూస్తున్నాను. గ్రేడ్ చేశాను, బాగుంది. రేపు మరి సోమవారం పేర్లు వస్తాయి అంటున్నారు. అవి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రేడ్ అయితే 12,000 రూపాయలు చొప్పున. ఫస్ట్ గ్రేడ్ 12,000, దానికన్నా కొంచెం తక్కువ అయితే 9,000, ఇంకా దానికన్నా కొంచెం తక్కువగా ఉంటే 6,000. ఈ 3 రేట్లు జరుగుతున్నాయి. అసలు ప్రభుత్వం పట్టించుకుంటుందా, పట్టించుకోవట్లేదంట? పట్టించుకుంటేనే కదండి మరి ఇప్పుడు కొంటుంది. పట్టించుకుంటేనే కదా ఎంత జరుగుతుంది, లేకపోతే చాలా తేడా జరిగేదండి. అది అంటే ఏ విధంగా అంటారు? అంటే గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏమన్నా అసలు ఇలా ప్రభుత్వమే కొనుగోలు జరిపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే అది గవర్నమెంట్ ముందుకు వచ్చే దాఖలు ఏం జరగలేదు కానీ అది మామూలుగా ఆయన ఉన్నప్పుడు అది అట్లా కొనుక్కొని వెళ్ళిపోయారు వాళ్ళే. ఇంత రాల అవకాశం ప్రైవేట్ వాళ్ళే కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అధికంగా పంట వేసేసరికి దాన్ని బట్టి ధర చెప్పడం, ఆ ధరకే కొనమని కొంచెం ఇదిగా గట్టిగా కూడా చెప్తుంది. చెబుతుంది. ఆ కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మోసం చేశారు వాళ్ళని. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు దెబ్బతింటాడని చెప్పి రైతులను ఆదుకుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా కొద్ది రోజులు జరిగితే మొత్తం అయిపోయింది కొనుగోలు కూడా.
అయితే వైసీపీ ప్రచారాల్లో నిజం లేదంటారు అయితే లేదు లేదు అదేం లేదు, రోడ్డు మీద బారేయటం అట్లా అట్టేం లేదు అట్టేం లేదు. పండింది పంట, కాకపోతే కొంచెం లేట్ అయింది. అధికంగా పండేసరికి అది ప్రభుత్వం కనుక చేతికి పట్టుకోకపోతే తేడా పడేది మళ్ళీ ఆ వారం. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిదీ సమీక్ష చేస్తున్నారన్న వాట్సాప్ గ్రూపులు కానీ లేకపోతే ఈ కొనుగోళ్లు ఎప్పటికప్పుడు ఎంత జరుగుతుంది ఏంటి అని ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాడు కదా, ఎట్లా తీసుకుంటున్నాడు అట్లాగే బాగానే తీసుకున్నాడు. అందరి దగ్గర న్యాయంగానే పొమ్మంటున్నాడు. చిన్న సన్నకారు మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల గురించి ప్రత్యేక శ్రద్ధతో అంటే గ్రేడ్లు కూడా ప్రకటించి ఒక 6,000 కానీ 9,000 కానీ 12,000 కానీ అంటే అసలు ఈ పొగాకు అమ్మకాలు ఎలా జరిగినాయి అంటారు? ఈ గతంలో ఎప్పుడైనా ప్రభుత్వం కొనుగోలు జరిపిన దాఖలాలు ఉన్నాయా? గతంలో అయితే ఇప్పుడు ప్రభుత్వం కొన్నది ఎప్పుడూ లేదండి. నేను కౌలు రైతుని, 4 ఎకరాలు వేసాను, 4 లక్షలన్నర పెట్టుబడి పెట్టాను. అసలు ఎవరు కొనరు అనుకున్నాను. చంద్రబాబు నాయుడు దయ వల్ల కొన్నారు, సంతోషంగా ఉంది. నేను ఒక 34 చెక్కులు వేసుకెళ్ళానండి. నాకు ఒక 20 చెక్కులు 12,000, ఒక 9 చెక్కులు 9,000 అలా పడింది సార్. నాకు న్యాయం జరిగింది. సో అదే ప్రభుత్వం పట్టించుకోకపోతే పొగాకు రైతులు చాలా మంది ఉన్నారు సార్. ఈ రోజు పార్టీలకు అతీతంగా కొనుగోలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా అంటే ఏం లేదండి. మా వైసీపీ వాళ్ళు అందరూ కొన్నారు, మహిళల దగ్గర వాళ్ళు. అదేం లేదు, పేరు వచ్చిన వాళ్ళ కొంటున్నారు. సో అంటే ఎట్లా రేట్ ఎలా వచ్చిందంటారు ఏంటి? కొంతమంది 6,000, కొంతమంది 9,000. అంటే మనం ఆకు గైడింగ్ చేసిన దాన్ని బట్టి, నెమ్ము దాన్ని బట్టి వాళ్ళు వేస్తున్నారు, కానీ వాళ్ళ తప్పేం లేదండి. మన ఆకుని బట్టి వేస్తున్నారు, పంట దిగుబడిని బట్టి మన క్వాలిటీని బట్టి వేస్తున్నారు. వాళ్ళు 6,000 వేస్తున్నారు, 9,000 వేస్తున్నారు, 12,000 వేస్తున్నారు. గత 5 నెలల్లో కూడా ఈ పొగాకు పంటకు సంబంధించి చాలా మంది రైతులు పొగాకు పంటలు పండించారు సార్. అప్పుడు ఇట్లాంటి ధర కానీ దానికి ఒక రేటు ఫిక్స్ చేయడం కానీ, లేకపోతే ప్రైవేట్ కంపెనీలు రాకపోయినా కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయండి అనే ఒక అల్టిమేటం జారీ చేయడం అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ ప్రభుత్వం లేదండి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల అయింది. అప్పుడు ఎలా ఉండేది సార్? అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయా? అప్పుడు ప్రైవేట్ కంపెనీలు వచ్చాయండి, వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో ఎక్కువైందని ముందు చెప్పారు ఏమని, వాళ్ళు రాలేదు. మేము ఏం చేయాలో ఇది కాక అయోమయంగా వడ్డీలు తెచ్చాం, 4 లక్షలన్నర పెట్టుబడి పెట్టాం. ఇంకా ఉన్నారు మనకన్నా ఎక్కువ పెట్టిన వాళ్ళు, మనకు దానికే ఎక్కువ అనిపించింది. ఏం చేయాలనుకున్న టైంలో మన చంద్రబాబు నాయుడు గారు చాలా ఇది చేశారు మాకు. సో ఒక పొగాకు రైతుగా ఈ సంవత్సరం పంట కానీ లేకపోతే దాని అమ్మకాలు కానీ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఎలా ఉన్నాయంటే చాలా ప్రభుత్వం రైతులందరిని ఆదుకున్నట్టే. అందుట్లో ఎక్కువ కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళని బాగా ఆదుకున్నట్టే. ఆదుకోపోయినట్టే ఈ విషయం వేరుగా ఉండేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ప్రభుత్వం చాలా న్యాయం చేసింది, ఇంకా చేయాలి, ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తా అనుకుంటున్నాం. సో ఇంత చేస్తున్నా కూడా ఏదో ఒక చిన్న వార్తను తీసుకొచ్చి రోడ్డు మీద పోసారు, రైతులంతా రోడ్డును పడిపోయారు, పొగాకు రైతులు అల్లాడిపోతున్నారు అని చెప్పి ఒక వార్తలు కూడా ప్రచారం అయినాయి. ఏది అసలు పనికిరాని పంటని దాన్ని ఎరువుగా కూడా వాడే పరిస్థితి ఉంటుందంట. అదేదో ఈ అంతా గిట్టిన వాళ్లే కానండి, అది ఎక్కడ జరగట్లేదు. ఈ మెసేజ్ల ప్రకారం న్యాయంగానే చేస్తున్నారు, అంతేగాని ఎవడో గిట్టినవాడు మాట్లాడుకుంటా ఉంటాడు, అది కరెక్ట్ కాదు. అందరికీ న్యాయం చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఈ మిగిలిన వాళ్ళు కూడా కొంచెం చూసి కొంటారు, వాళ్ళకు కూడా కొంటే న్యాయం జరిగింది. సో మీరు ఒక కౌలు రైతుగా 4 ఎకరాల్లో పంట వేసారు, ఆ పంటకు తగ్గ న్యాయం అయితే జరిగింది ప్రభుత్వం? జరిగింది సార్. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్తారు మీ వంతుగా, మీరు రైతుగా? నా వంతుగా అయితే నేను చంద్రబాబు నాయుడుకి చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను 4 లక్షలన్నర అప్పు చేశాను, చాలా బాధపడ్డాను ఇది తీరుతుందా లేదా అని. చంద్రబాబు నాయుడు గారు చాలా న్యాయం చేశారు, మా సైనిక నాయకులు కానీ చాలా న్యాయం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.